ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ప్రమోట్ అయితే చేస్తున్నారు అందరూ. బెట్టింగ్ యాప్స్ అయితే వద్దు. చెప్పండి. బెట్టింగ్స్ యాప్స్ అయితే వద్దు. 100% చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ వల్ల మనకైతే చాలా నష్టాలున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బెట్టింగ్ యాప్స్‌లో అయితే చాలామంది మనీ పోగొట్టుకున్నారు. ఇప్పట్లో బెట్టింగ్ యాప్స్‌లో స్టార్స్ అయినా సరే ఏదైనా చేస్తున్నారు. నా విషయానికొస్తే మాత్రం అన్వేష్ అన్న అయితే కరెక్ట్. నా అన్వేష్ అన్న. ఊరూరు తిరగడమే కాదు, ఎన్నో తప్పు చేసినా, ఏ పని చేసినా ఈ విషయంలో ఆయన కరెక్ట్ అయితే అనిపిస్తున్నాడు. ఎన్నో విషయాల్లో ఆయన అక్కడ వ్లాగ్స్ చేసి ఉండొచ్చు, ఏ విషయంలో అయినా ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ ఆయన ఈ విషయంలో అయితే 100% చెప్తున్నా కరెక్ట్. బెట్టింగ్ యాప్స్‌లో స్టార్స్‌నే ఎదిరించే రేంజ్‌కి ఎదిగారు ఆయన. నాకు నచ్చింది ఆయన పాయింట్స్ అయినా నచ్చింది. ఆయన మాట్లాడే విధమైన నచ్చింది. ఏదైనా పాయింట్ ఖచ్చితంగా చేసింది. ఆయన ప్రతి ఒక్క పాయింట్ అయితే చెప్పారు. ఆ పాయింట్ ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్‌లో మీరు మనీ పెట్టకండి. బెట్టింగ్‌లో ఇప్పటిదాకా ఏం చేయకూడదని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్‌లో అప్పట్లో ఏదో చేశారు ఆయనకు తెలియకుండా. ఈయన పేరు జస్ట్ వాడుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్‌లో మనకేం చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ చేయకండి. బెట్టింగ్ ఏంటంటే మనకి మనీ లాస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మళ్ళీ దీనివల్ల ఫ్యామిలీస్‌లో గొడవ అవ్వచ్చు. మన మనీ మనం ఎళ్లి ఎవడికో అమ్మేస్తున్నాం. చాలామంది ఇప్పటికైతే స్టాక్స్‌లో పడిపోయినాయి. బెట్టింగ్స్ అయినా ఏదైనా సరే బెట్టింగ్స్‌లో చాలా వరకు తగ్గిపోయినాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బెట్టింగ్‌లో చాలా వరకు వాళ్ళ క్రాషెస్ అయినాయి వాళ్ళయి. మనం ఇంకా వాళ్ళ దాంట్లో బెట్టింగ్ చేసి మళ్ళీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కళ్ళు ఒక బెట్టింగ్ యాప్ చెప్పట్లేదు. ఒకళ్ళు ఒక బెట్టింగ్ యాప్ చెప్తే ఒకళ్ళు ఒక బెట్టింగ్ యాప్ చెప్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌లో కంపల్సరీ చెప్తున్నా ఏ యాప్‌ని మీరైతే యూజ్ చేయకండి. బెట్టింగ్ యాప్స్‌లో ఒక్క యాప్ అయినా మీ జీవితాన్ని నాశనం చేసేయొచ్చు. ఇంట్లో వాళ్ళైతే ఆడితే నీకు తెలిసిన వాళ్ళు సపోజ్ ఈ వీడియో నువ్వు ఇప్పుడు చూసావు. బెట్టింగ్ యాప్స్‌వి వాడికి చెప్పలేదు. వాడికి తెలీదు బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివి ఏనని. బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళకి తెలీదు. మీరు చెప్పండి ఒక బెట్టింగ్ యాప్స్. మొన్న హెచ్‌యూ మీద ఇష్యూ మీద చేశాను. చాలా తక్కువ రివ్యూస్ అయితే వచ్చాయి నాకు. చాలా తక్కువస్ అయితే వచ్చాయి. మనకి ఒక్క నిమిషాలు నాకు ఒక్క 2 మినిట్స్ నాకు మాట్లాడే ఛాన్స్ అండి. బెట్టింగ్ యాప్స్‌లో మనకు ఎంతైతే ప్రాబ్లమ్స్ వస్తుందో మీకైతే తెలుసు ఆ విషయం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. దీనివల్ల మనకి చుట్టుపక్కల వాళ్ళు మనం ఇంకా తక్కువ అయిపోతాం. అసలే మనకి ఇంకా తెలుసు కదా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని వాళ్ళకి తెలిసిందనుకోండి, అది సోషల్ మీడియా అయ్యే వరకు వాళ్ళు వదలరు. అంటే సోషల్ మీడియా అంటే ఎక్కడో నెట్వర్క్ యాప్స్ కాదులేండి. వాళ్ళే ఒక నెట్వర్క్ యాప్ లాగా పనిచేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మీకు ఇలా జరిగింది, వాళ్ళకి ఎలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది చుట్టూ ఒకరు చేరిపోతారు ఒక్కటే చోట. మీరు అర్థం చేసుకోండి. ఒక్క పాయింట్ ఇది. బెట్టింగ్ యాప్స్ మనకి చాలా హార్మ్ఫుల్. దీనివల్ల ఎంతోమంది చాలామంది స్టార్స్ అయినా మనకి ఇప్పుడు ఆ పేర్లొద్దు, మళ్ళీ వాళ్ళని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు బయట మంచి పేరున్నోళ్ళే. వాళ్ళు మనీ కోసం చేశారు. అంటే చాలా మూవీస్ ఆఫర్స్‌లో తక్కువ వాళ్ళు మూవీస్‌లో సంపాదించుకోవాలి, ఇందులో సంపాదించుకోవాలని. బట్ అన్న వాళ్ళకి నేను చెప్పేదేంటంటే బెట్టింగ్ యాప్స్‌లో ఇదేంటంటే ఉన్నాయి. అవన్నీ చాలా క్రాషెస్ అయితాయి. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడైతే కరెక్ట్ కాదు. బెట్టింగ్‌లో మనకి ఎంత లాస్ ఉంటుందో అంతే లాభం ఉంటుందని చెప్పలేం. చాలా తక్కువ లాభం ఉంటుంది. ఎక్కువ నష్టం ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మాత్రం మీకు అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ వల్ల మనకైతే చాలా వరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో మనం ఇరుక్కోవచ్చు. బెట్టింగ్ యాప్స్‌లో మనకేంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దీనికి చెప్తాను రిలేటెడ్. ఒకటి మా ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ చేశాడు. వాడికి మనీ పిచ్చి ఎక్కువుంది. మళ్ళీ చాలామంది యాక్టర్స్ అప్పుడే చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ నుంచి. చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. వాడి ముందు నాకు చెప్పాడు బెట్టింగ్ యాప్. చేయరా బెట్టింగ్ అని. కానీ నాకు బెట్టింగ్స్ ఇష్టం ఉండవు. అంటే మనకి ఎప్పుడైనా ఒక పెద్ద దారైనా సరే మనకు ఒక కట్టు వేలో తీసుకెళ్ళేటట్టు ఉండాలి. ఆ పెద్ద దారి గానే ఒక రోడ్డులాగా ఉన్నా గానీ స్ట్రెయిట్ పాత్‌లో అంటే మనకు ఒక మంచి ఆర్డర్‌లో తీసుకెళ్ళేటట్టు ఉండాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే కంపల్సరీ మనకు నష్టమే ఇస్తాయి. గ్యారంటీ చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్‌లో మనకి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ప్రెజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్‌లో వల్ల చాలామంది నష్టపోయారు. కోట్లల్లో నష్టపోయారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. బెట్టింగ్ క్రియేట్ చేసినోడు కూడా నష్టపోయాడు. ఎందుకంటే వాడికి ఏముంది, వాడు రూ. 1,00,00,000 పెడతాడు. వాడికి 20,00,00,000 వస్తున్నాయి. మళ్ళీ ఈ యాప్ ఇప్పుడు పోతే వాడికి మినిమమ్ ఒక 30, 40 కోట్ల పైన ఇంకా చాలా వరకు పెట్టాల్సొస్తది. ఒక 100,00,00,000 పైన. ఎందుకంటే ఈ యాప్స్ వాడు సినిమా హీరోయిన్స్‌తో అడ్వర్టైజ్‌మెంట్ చేశారు. వాళ్ళు ఇంకా వాళ్ళని గ్రోత్ చేసుకున్నారు వాళ్ళకింకా. మేమేంటంటే బెట్టింగ్ యాప్స్‌లో నాకు చాలా సార్లు వచ్చాయి నాకు. బెట్టింగ్ యాప్స్ మీద మాకు కొంచెం ప్రమోట్ చేయండని.
ఇప్పుడు అలా చేసుంటే ఆ టైంలో నాకు గుడ్ లక్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. నేను ఆ టైంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుంటే ఈ టైంలో మేము కూడా ఒక మీమర్ అయ్యేటోళ్ళం. మేమే కాదు, చాలా చోట్ల బెట్టింగ్ యాప్స్ అయితే ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పేర్లు అయితే యూట్యూబర్స్ పేరు అవసరం లేదు. నేను ఒక యూట్యూబర్నే, అందుకే ఇక అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కదా, తప్పు లేదు. కొంచెం లేట్గా తెలుసుకున్నా కానీ లేటెస్ట్గా కొంచెం అర్థం చేసుకున్నారు. ఎక్కువ విషయమే మీకు అర్థమైంది. మీ వల్ల అయితే చాలామంది మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళకి ప్లీజ్ అన్న ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్కి చెప్పండి నువ్వు. ఎందుకంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మీకు తెలిసింది కదా ఎంత నష్టం అయితే జరుగుతుందో. పెద్ద పెద్ద వాళ్ళ డబ్బున్న వాళ్ళే కంపల్సరీ ఒక్క బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఆ ఒక్క బెట్టింగ్ యాపే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. బెట్టింగ్ యాప్స్ మనకి కరెక్ట్ కాదు. ఒక బెట్టింగ్ యాప్ వచ్చేసి ఒక్కడినే నించోబెట్టిద్ది. ఆ ఒక్కడే మనమో కాదో మనకే తెలీదు. ఆ ఒక్క బెట్టింగ్ యాప్ కోసం మన చుట్టూ పరిసరాలను వదిలేసి ఆడుతూనే ఉంటాం. తెలుసు ఈ విషయం మీకు. బెట్టింగ్ యాప్స్ అయితే చాలామంది ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేయండి. మన హిందీ వాళ్ళు చూస్తే హిందీ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేయండి. తెలంగాణ వాళ్ళైతే ఇప్పుడు మా తెలంగాణలో అయితే కంపల్సరీ చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ మీద చాలా జరుగుతున్నాయి. అలాగే సైబర్ క్రైమ్స్ మీద జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్లో ఎవడైనా మళ్ళీ మీకు ఎవరు కాల్ చేస్తారా, మీకు ఎవరైనా ఈ మనీ పంపించేసి మీరు నాకు మనీ ఎక్కువ ఇవ్వండి అని లాగుతారా అని చెప్పి చాలా జరుగుతున్నాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలా విషయాలు తెలంగాణలో చెప్తున్నారు. బెట్టింగ్ వల్ల చాలామంది యూట్యూబర్స్ ట్రస్ట్ చేసి చాలామంది ఇంకా కొన్ని స్లాట్స్లో వేరే వేరే స్లాట్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్ వచ్చేసి ఎంత ప్రాబ్లమో మీకు తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. మీ ఇంట్లో మీరు ఎంత రెస్పెక్ట్ బతుకుతున్నారో అలా బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల కంపల్సరీ చెప్తున్నా, గ్యారంటీగా ఈ బెట్టింగ్ యాప్స్ మీకు ప్రాబ్లమే కాదు, చాలా పెద్ద హార్మ్ఫుల్ అయితే ప్రాబ్లం తీసుకొస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే కరెక్ట్ కాదు. నా విషయానికి వస్తే ఈ బెట్టింగ్ అయితే ఫస్ట్ నేనైతే చెప్తున్నాను, ఈ బ్యాన్ చేయాలి బెట్టింగ్ అనేది. మన ఇంటికాడ మనం ఒకటితో బెట్టింగ్ చేసామంటే వాడు మనోడే కాబట్టి మనం అడగొచ్చు. అక్కడెక్కడో ఉన్నాడు వాడు. వాడు కరెక్టోడా, వాడు హ్యాకరా, వాడు ఒక స్కామరా, ఇవేం తెలియకుండా బెట్టింగ్ చేయడం అంటే అది నేనైతే ఒప్పుకోను. బెట్టింగ్ అయితే చేయకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నేనైతే యాప్స్ నేను చెప్పట్లేదు, పైన థంబ్నెయిల్‌లో ఇచ్చిన యాప్స్‌కి అయితే కంపల్సరీ చెప్తున్నాను. ఆ యాప్స్‌లోనే కాదు, మీరు ఏ యాప్‌లో అయితే బెట్టింగ్ అయితే చేయకండి. బెట్టింగ్ అనేది ఒక పెద్ద స్లాటే కాదు, పెద్ద ప్రాబ్లం కూడా. థ్యాంక్ యూ ఫర్ నా వీడియో చూసినందుకు. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ ఫాలో అవుతుండండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికే చెప్తున్నాను నేను. బెట్టింగ్ యాప్స్ గురించి నేను మన అన్వేషణ చేసినందుకు అన్వేషణకి థ్యాంక్ యూ. అలాగే మిగతా వాళ్ళు తొందరగా అర్థం చేసుకున్నందుకు బెట్టింగ్ యాప్స్ గురించి థ్యాంక్ యూ అన్న. ఇంకా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.